Hello aspirants, welcome back to VIPS Academy's new initiative that is free UPSC classes in Telugu. ఆల్రెడీ మనము 6th క్లాస్ జియోగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాము. 7th క్లాస్‌లో చాప్టర్ 1 కంప్లీట్ చేసుకున్నాము. అండ్ చాప్టర్ 2 ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఎవరైనా ప్రీవియస్ చాప్టర్స్ మిస్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు వీడియో 1 నుంచి చూసుకుంటూ రండి. మన ప్లేలిస్ట్ సెక్షన్‌లో మీకుంటాయి. ఓకేనా? అండ్ ఐయామ్ సో సారీ కొద్దిగా ఈ వీడియో 1 డే డిలే అవుతుంది మనకి. బికాజ్ మీ అందరికీ తెలుసు మనకి వీఐపీఎస్ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో మనం కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈ వీడియో ఒక 1 డే డిలే అనేది అవుతుందన్నమాట. ఓకేనా? యెస్. సో, చూడండి మనం ఇవాళ ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, ఇన్‌సైడ్ అవర్ ఎర్త్ అనే చాప్టర్‌ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మనము 6th క్లాస్‌లో చూసుకున్నామండి. ఏం చూసుకున్నాము? అసలు మన సోలార్ సిస్టమ్‌లో ఎర్త్ ఎలా ఉంది అనేది చూసుకున్నాము. తర్వాత ప్రీవియస్ క్లాసెస్‌లో మనము ఎర్త్ పైన మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉంటాయి, ఎన్ని ఓషన్స్ ఉంటాయనేది డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఆ కాంటినెంట్స్‌లో ఉన్న మన భారతదేశం అంటే ఏషియన్ కాంటినెంట్‌లో ఉన్న మన భారతదేశం గురించి కూడా మనము ప్రీవియస్ చాప్టర్స్‌లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మన భూమి లోపల మరి ఏముంటుందో కూడా తెలుసుకోవాలి గదా! ఆల్రెడీ మన మన యూనివర్స్ గురించి తెలుసుకున్నాం. యూనివర్స్ ఉంది. యూనివర్స్‌లో కొన్ని బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయి. ఆ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్‌లో ఒక మిల్కీ వే గ్యాలక్సీ ఉంది. ఆ మిల్కీ వే గ్యాలక్సీలో ఉన్న మన సోలార్ సిస్టమ్‌లో ఉన్న మన భూమి గురించి బయట ప్రపంచం గురించి తెలుసుకున్నాం మనం. కాకపోతే భూమి లోపల ఏముంది అని కూడా తెలుసుకోవాలనమాట. ఇప్పుడు మనం ఉన్నాం హ్యూమన్ బీయింగ్స్ అందరికి బయట మంచిగా కనిపిస్తూ ఉంటాము. బట్ ఏదన్నా రోగం ఉందనుకోండి అది ఎలా తెలుస్తుంది? మన లోపల ఉన్నదని జెప్పేసి తెలుస్తుందనమాట. సో, ఇంటర్నల్‌గా మన భూమి లోపల అసలు ఏముందో ఒకసారి మనం చెక్ జేసుకుందాం. ఓకేనా? యెస్. సో, చూడండి ఇంటీరియర్ ఆఫ్ అవర్ ఎర్త్ అనమాట. అంటే మన ఎర్త్ అనేది ఏం లేదండి. సింపుల్‌గా మీరు ఒక ఆనియన్‌ని కట్ చేశారనుకోండి. ఆనియన్ కట్ చేస్తే కొన్ని లేయర్స్ కనిపిస్తాయి గదా! అలానే మన ఎర్త్ గూడా కొన్ని లేయర్స్ లాగా ఫార్మ్ అయిందనమాట. ఆ లేయర్స్ పేరేంటండి మనకి? మనకి లోపల నుంచొస్తే లోపల కోర్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ మ్యాంటిల్ ఉంటుంది. తర్వాత క్రస్ట్ ఉంటుందనమాట. లేదా బయట నుంచి మనం వెళ్ళొచ్చు. ఓకేనా? యెస్. సో, మనము టాప్ మోస్ట్ లేయర్ గురించి తెలుసుకుందామండి మనకిక్కడ. ద అప్పర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఓకేనా? ఈ అప్పర్ మోస్ట్ లేయర్‌ని ఏమంటామండి మనము? గివ్ మీ ఎ సెకండ్ ఇంక్ మారుద్దాం మనం. ఓకే. సో, అప్పర్ మోస్ట్ లేయర్‌ని ఏమంటామంటే మనము క్రస్ట్ అంటామనమాట. ఓకేనా? అంటే మన భూమి పైన ఉన్న పైన పొర దాన్నే మనం క్రస్ట్ అంటాం. ఓకేనా? సో, ఇట్ ఈస్ ద థిన్నెస్ట్ ఆఫ్ ఆల్ ద లేయర్స్. అంటే మనకున్న లేయర్స్ అన్నిట్లో కల్లా అతి సన్నమైన పొర ఏది అంటే భూమి యొక్క క్రస్ట్ అని జెప్పుకోవాలి. మరి ఎంత దూరం ఉంటుందండి మన భూమి యొక్క క్రస్ట్ అంటే ఇట్ ఈస్ అబౌట్ 35 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ 35 కిలోమీటర్స్ అనేది మనకి ఎక్కడ చూసుకుంటామండి? మన భారతదేశం యొక్క ఖండాలు అంటే కాంటినెంటల్ మాసెస్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్‌గా కనిపించే ఏరియా ఏదైతే ఉందో ఈ పిక్చర్‌లో మనం మెయిన్‌గా చూసుకున్నట్లయితే కాంటినెంట్స్ 7 ఖండాలున్నాయి గదండీ! ఆ కాంటినెంటల్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ మనకి అబౌట్ 35 కిలోమీటర్స్ అని జెప్పుకోవచ్చు మనము. దాని యొక్క లే డిస్టెన్స్ జూసుకున్నట్లయితే. అదే మనము ఓషన్ ఫ్లోర్స్‌లో జూసుకుంటే, మనకి ఎర్త్ ఈజ్ ఎ బ్లూ ప్లానెట్ అన్నాం. బికాజ్ మనకి ఎర్త్‌లో మనకి మోస్ట్‌లీ వాటరే గనిపిస్తూ ఉంటుంది గాబట్టి, ఓషన్ ఫ్లోర్స్‌లో జూసుకుంటే ఓన్లీ 5 కిలోమీటర్స్ అనేది కనిపిస్తుందనమాట. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి జూడండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. మన భూమి యొక్క పొరల్లో టాప్ మోస్ట్ లేయర్ ఏది అంటే క్రస్ట్ అంటాము. ఇది థిన్నెస్ట్ ఆఫ్ ఆల్ ద లేయర్స్ అండ్ అబౌట్ 35 కిలోమీటర్స్ ఉంటుంది మనం కాంటినెంటల్ మాస్ చూసుకుంటే. ఓన్లీ 5 కిలోమీటర్స్ ఉంటుంది ఓషన్ ఫ్లోర్స్‌లో చూసుకుంటే మనకి. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ డూ యూ నో అని చెప్పేసి ఒకటిచ్చారు. ద డీపెస్ట్ మైన్ ఇన్ ద వరల్డ్. మనము మైనింగ్ చేస్తూ ఉంటాం గదా! అంటే భూమిలో మనం మినరల్స్ కోసం తవ్వుకలాట చేస్తూ ఉంటాం. అంటే తవ్వడాలు చేస్తూ ఉంటాం గదా! తవ్వకాలు. సో, అలా తవ్విన వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంటది. అంటే మన బొగ్గుంటది. అది దేనికి హెల్ప్ అవుతుందండి? చాలా వాటికి హెల్ప్ అవుతుందండి. ఈవెన్ మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్‌కి హెల్ప్ అవుతూ ఉంటుంది. తర్వాత డైమండ్స్ ఉంటాయి. అది లగ్జరీ పర్పసెస్‌కి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే అదర్ యూజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, అలాగా డీప్ మైన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఆఫ్రికా. ఇట్ ఈస్ అబౌట్ 4 కిలోమీటర్స్ డీప్. ఓకేనా? ఇన్ సెర్చ్ ఆఫ్ ఆయిల్ ఇంజినీర్స్ హావ్ డగ్ ఎ హోల్ అబౌట్ 6 కిలోమీటర్స్ డీప్ అన్నారు. సో, డీపెస్ట్ మైన్ ఏదైతే ఉందో మనం ఆఫ్రికాలో చూస్తున్నామో అది 4 కిలోమీటర్స్ డీప్ ఉందంట. అండ్ ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భూమిలో ఆయిల్ తవ్వడానికి ఏం చేశారంటే ఒక 6 కిలోమీటర్స్ డీప్ యొక్క హోల్ గూడా తవ్వారంట. అయితే మరి 4 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ అన్న చాలా దూరమండి. ఎందుకంటే భూమి లోపలికి ఇలా మీరు ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే అది ఎంత అసంభవం అండి మనకి.
ఓకేనా? అంటే ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అంటే 6000 మీటర్లు లోపలికి తవ్వాలి అంటే అది కొద్దిగా కష్టమైన పని అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కానీ టు రీచ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటే మన భూమి యొక్క సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి రీచ్ అవ్వాలంటే మనం ఎంత దూరం తవ్వాలో మీకు ఐడియా ఉందా? పైనుంచి 6000 కిలోమీటర్లు తవ్వాలన్నమాట. ఓకేనా? అది ఎక్కడి నుంచి తవ్వాలండి మనకి? ఆహ్, ఓషన్ ఫ్లోర్ నుంచి తవ్వాలన్నమాట మనకి. ఓకేనా? అంటే మన భూమి లోపల నుంచి ఒక హోల్ వేయాలి అనుకుంటే మనం క్రస్ట్ నుంచి మన కాంటినెంటల్ మాసెస్ నుంచి వేయలేమన్నమాట. సో, ఓషన్ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మన సెంటర్ ఆఫ్ ద ఎర్త్‌కి వెళ్ళొచ్చు. విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మనం థియరటికల్‌గా చెప్పుకుంటున్నాం గానీ ఆహ్, కాకపోతే ఓషన్ ఫ్లోర్ నుంచి ఒక 6000 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళంతే. ఓకేనా? యెస్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి ఇప్పుడు మనం నేర్చుకోబోయేయి. ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. మన క్రస్ట్ ఏదైతే ఉందో అంటే మన ఆహ్, ఐ మీన్ ద టాప్ లేయర్ ఏదైతే ఉందో క్రస్ట్ ఇది 2 టైప్స్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఏమని చెప్పుకున్నాము? కాంటినెంటల్ మాసెస్ అని చెప్పుకున్నాము. అంటే ఖండాల పరంగా అండ్ ఓషన్స్ పరంగా అని చెప్పుకున్నాం. సో, మన కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషన్ క్రస్ట్ మనం ఇమేజ్‌లో చూసుకుంటే కాంటినెంట్స్ అంటే ఏముంటాయండి మనకి దాంట్లోనే మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ప్లేన్స్ ఇవన్నీ గూడా మనం కాంటినెంట్స్‌లో జూసుకోవచ్చు. సిమిలర్‌లీ మనకిక్కడ ఇది ఓషన్ అండ్ ఇది ఓషన్‌కి సంబంధించిన క్రస్ట్ అనమాట. ఓకేనా? యెస్. అయితే ద మెయిన్ మినరల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద కాంటినెంటల్ మాసెస్ ఆర్ సియాల్ అంటామనమాట దాన్ని. సియాల్ అంటే ఏంటండి? సిలికా అండ్ అల్యూమినా. అంటే మన కాంటినెంట్స్ మన ఖండాల్లో దొరికే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి అంటే మినరల్ ఏంటి అండి మనకిక్కడ అంటే సియాల్ అనమాట. ఓకేనా? ఎస్ఐ ఫర్ సిలికా, ఏఎల్ ఫర్ అల్యూమినా గుర్తుపెట్టుకోండి. అయితే మన ఓషన్ క్రస్ట్‌లో దొరికేది ఏదండి మనకి? మెయిన్ మినరల్స్ అంటే మనకి సీమా అంటామనమాట. సీమా అంటే ఏంటి మనకిక్కడ ఈ 2 సేమ్ అనమాట. ఓకేనా? మనకిక్కడ సియాల్ ఏదైతే ఉందో సియాల్‌లో సిలికా అండ్ అల్యూమినా ఉంది. ఓషన్ క్రస్ట్‌లో చూసుకున్నట్లయితే సిలికా ఇక్కడ కామన్‌గా ఉంది మనకిక్కడ. కానీ ఇక్కడ మెగ్నీషియం యాడ్ అవుతుందనమాట. ఓకేనా? ఇక్కడ మెగ్నీషియం యాడ్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ ఒక షార్ట్‌కట్ లాగా ఇప్పుడే నాకేదో ఒకటి క్లిక్ అయిందండి. మీకు కూడా ఏమన్నా హెల్ప్ అవుతుందేమో చూడండి. మనం ఇక్కడ కాంటినెంటల్ క్రస్ట్ అన్నాం. సో, కాంటినెంటల్‌లో లాస్ట్ 2 పదాలు ఏఎల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏఎల్ అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఏదో చిన్న నిమోనిక్ అండి. మీకు ఒకవేళ హెల్ప్ అయితే యూజ్ చేసుకోండి అంతే. ఓకేనా? నెక్స్ట్ చూడండి. జస్ట్ బినీత్ ద క్రస్ట్ ఈస్ అ మ్యాంటిల్ విచ్ ఎక్స్టెండ్స్ అప్ టు ఎ డీప్ ఆఫ్ 2900 కిలోమీటర్స్. అంటే మనకి ఈ క్రస్ట్ కిందనే ఇక్కడ మ్యాంటిల్ పార్ట్ కనిపిస్తుంది కదండీ. ఈ యెల్లో పార్ట్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా 2900 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. మన భూమి నుంచి చూసుకున్నట్లయితే మనకి. అంటే ఓన్లీ ద మ్యాంటిల్ పార్ట్ చూసుకున్నట్లయితే. ఓకేనా? అయితే మనకిక్కడ అయిపోయింది. ఇంకా క్రస్ట్ మనకి క్రస్ట్ అయిపోయింది. మ్యాంటిల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్నర్ మోస్ట్ గురించి చూసుకుందాం మనం ఇక్కడ. ఇన్నర్ మోస్ట్ ఏంటంటే మనకి అతి లోపల ఉన్న భాగం ఏంటంటే మనకిక్కడ కోర్ పార్ట్ అన్నమాట. ఓకేనా? So the innermost layer is the core, which is a radius of about 3500 kilometers, and it is mainly made up of నీఫే. నీఫే అంటే నికెల్ అండ్ ఐరన్. మరి ఐరన్ అంటే ఐఆర్ ఉండాలి గదా! అని జెప్పేసి అంటారు. ఐరన్ యొక్క మనకి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫెర్రమ్ గదా! ఎఫ్‌ఈ కాబట్టి మనకి నీఫే అని జెప్పేసి పిలుస్తూ ఉంటామనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కోర్‌లో మెయిన్‌గా మనకిక్కడ ఏం దొరుకుతుంది అండి మనకిక్కడ నీఫే. ఓకేనా? నికెల్ అండ్ ఐరన్ ఈ 2 గూడా మనకి దొరుకుతున్నాయన్నమాట. ఓకేనా? అండ్ ద సెంటర్ కోర్ హాస్ వెరీ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. మనకి భూమి యొక్క లోపడున్న పార్ట్ కోర్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి టెంపరేచర్ చాలా ఎక్కువుంటుంది. అండ్ ప్రెషర్ గూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మనకి మ్యాథమెటిక్స్‌లో చూసుకుంటాం. ఇక్కడ రేడియస్ అనే పదం ఇచ్చారు గదా! ఇప్పుడు యూజువల్లీ ఇది మన ఎర్త్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మ్యాథమెటికల్ టర్మ్స్‌లో చెప్పుకుంటే ఇది సర్కిల్ అనుకోండి. ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలతను ఏమంటామంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాము. ఓకేనా? సో, మనము ఇలా సెంటర్ పెట్టుకుంటే దీన్ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాము. ఇలా ఒక అడ్డగీత గీస్తే దాన్ని డయామీటర్ అంటాము. అండ్ ఇలా మనకి నిలువుగా ఒక గీత గీస్తే దీన్నే రేడియస్ అని చెప్పేసి అంటామనమాట. ఓకేనా?
సో, మనకి సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్‌కి మనకి ఈజ్ నోన్ యాస్ ద రేడియస్ అని చెప్పుకోండి. అండ్ నేను ఒకవేళ ఇలా ఒక గీత గీసాననుకోండి దీన్నే కార్డ్ అంటాం. సీహెచ్ఓఆర్‌డీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము మ్యాథమెటికల్ టర్మ్స్‌లో. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ద క్రస్ట్ ఫార్మ్స్ ఓన్లీ 1% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్. 84% కన్సిస్ట్స్ ఆఫ్ ద మ్యాంటిల్ అండ్ 15% మేక్స్ ద కోర్ అని చెప్పేసి అన్నారనమాట. అంటే మనకి మన భూమి పైన ఉన్న లేయర్ అంటే ద టాప్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో క్రస్ట్, ఇది కేవలం 1% మాత్రమే ఉంది. ఓకేనా? మరి మిగిలిన పార్ట్ ఏది ఉందండి మనకి ఇక్కడ అంటే 84% ఇక్కడ మ్యాంటిలే కనిపిస్తుంది చూడండి మనకి. అంటే ఈ యెల్లో పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇలా చుట్టూ కొరత ఉంటుంది కాబట్టి 84% మనకి ఇక్కడ ఏముందండి మ్యాంటిల్ ఉంటే కేవలం 15% మనకి కోర్ ఉందన్నమాట. ఓకేనా? కేవలం 15% కోర్ ఉందన్నమాట. ఓకేనా? సో, ఈ 84 + 1 85, 85 + 15 టోటల్‌గా మనకి 100 అయిపోయింది మనకి. సో, లెక్క అయితే మనకి బరాబర్‌గా వచ్చిందన్నమాట. నెక్స్ట్ చూడండి. ఓకే. మనము ఎర్త్ యొక్క లేయర్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఎర్త్ యొక్క లేయర్స్‌లో మనకి ఎటువంటి రాళ్ళు దొరుకుతాయి? ఎటువంటి మినరల్స్ అంటే ఖనిజాలు అని జెప్పేసి అంటారు గదా తెలుగులో. అవి ఎటువంటివి దొరుకుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి మనకి రాక్ సైకిల్ గురించి చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయండి ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో. సో, మీరు చాలా కేర్‌ఫుల్‌గా వినాలి. ఓకేనా? సో, చూడండి రాక్స్ అండ్ మినరల్స్. ఓకేనా? సో, ద ఎర్త్స్ క్రస్ట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట. అంటే మన భూమి యొక్క క్రస్ట్ దట్ మీన్స్ ద టాప్ లేయర్ ఏదైతే ఉందో పైన పొర, దాంట్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ రాళ్ళని చూస్తూ ఉంటామనమాట. ఓకేనా? ఎనీ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్ దట్ మేక్స్ అప్ ద ఎర్త్స్ క్రస్ట్ ఈస్ కాల్డ్ ఏ రాక్. అంటే మనకి ఏదైనా ఒక న్యాచురల్‌గా ఫార్మ్ అయిన ఒక మినరల్ మ్యాటర్ ఏదైతే ఉందో మన ఎర్త్ క్రస్ట్ మీద ఉంటే దాన్నే మనం రాయి అంటాం. రాక్ అంటాం. ఓకేనా? అయితే రాక్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ సైజులుంటాయి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయన్నమాట. అయితే మేజర్‌గా మనం చూసేది 3 రకాల రాళ్ళండి. ఓకేనా? అదేంటి అంటే ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అన్నమాట. ఈ 3 వర్డ్స్ చూస్తుంటాము. ఇగ్నియస్ అంటే మనం గుర్తుపెట్టుకోండి. మనకి మీరు అరే! వీడు ఫైర్ ఇగ్నైట్ చేసాడురా అంటాడు. అంటే నిప్పు రాజేసాడురా అని జెప్పేసి అంటారు గదా! సో, ఇగ్నిస్ అంటే ఏంటి అంటే ఫైర్ అని జెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? సెడిమెంటరీ అంటే ఏంటి? సేమ్ ఇది లాటిన్ పదము. ఇక్కడ గూడా లాటిన్‌లో సెడిమెంటమ్ అంటే ఏంటి అంటే సెటిల్ డౌన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెటామార్ఫిక్ అంటే ఏంటి అంటే ఇది మాత్రం గ్రీక్ పదం అండి. మెటామార్ఫోస్ అంటే ఏంటి అంటే చేంజ్ ఆఫ్ ఫార్మ్ అనమాట. అంటే దాని యొక్క రూపాన్ని మార్చుకోవడం. ఓకేనా? సో, ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట. ఓకేనా? సో, చూడండి మరి 3 రాక్స్ గురించి చెప్పుకున్నాము. ఈ 3 రాక్స్ అసలు ఎలా ఫార్మ్ అయితాయి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? యెస్. ఫస్ట్ మనము ఇగ్నియస్ రాక్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో, మనందరికీ తెలుసు మనకి లావా పొంగుతూ ఉంటదనమాట. మనకి భూమి మీద కొన్ని ప్లేసెస్‌లో మనకి ఎర్రటి లావా ఇట్లా పొంగి బయటకొస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ లావా ఏంటంటే మనకి అంటే వెన్ ద మోల్టెన్ మాగ్మా కూల్స్ ఇట్ బికమ్స్ సాలిడ్ థస్ ఫార్మ్ ద ఇగ్నియస్ రాక్స్. ఓకేనా? సో, మనకి ఇగ్నియస్ రాక్స్ ఎలా ఫార్మ్ అవుతాయంటే అండి మనకిక్కడ ఈ మోల్టన్ మ్యాగ్మా ఏదైతే ఉందో అది కూల్ డౌన్ అయినప్పుడు ఓకేనా? అంటే ఆ ఎర్ర అగ్నిపర్వతం ఏదైతే ఉందో, అగ్ని జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి కూల్ అయిపోయిన తర్వాత మనకి ఇగ్నియస్ రాక్స్ అనేది ఫార్మ్ అయితాయి. అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఇగ్నియస్ రాక్స్‌కి ఇంకొక పేరు గూడా ఉందన్నమాట. ఏంటండి? ప్రైమరీ రాక్స్ అని గూడా పిలుస్తూ ఉంటారు వీటిని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద ప్రైమరీ రాక్ అని జెప్పేసి కింద ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటామార్ఫిక్ అండ్ అలాగే ఏదన్నా నన్ ఆఫ్ ది అబోవ్ గూడా ఇవ్వచ్చనమాట. సో, ఇగ్నియస్ రాక్స్‌నే ప్రైమరీ రాక్స్ అంటాము. ఇవి 2 రకాలుంటాయి మనకి. ఓకేనా? ఒకటి ఇంట్రూజివ్ రాక్ అంటారు. ఇంకోటి ఎక్స్‌ట్రూజివ్ రాక్ అంటారు. సో, ఇన్ అంటేనే మనకు అర్థమవుతుంది లోపల అని జెప్పేసి. ఎక్స్‌టీరియర్ అంటాం గదా! అలానే ఎక్స్‌ట్రూజివ్ అంటే బయట ఫార్మ్ అయ్యేదనమాట. అంటే ఏంటంటే సింపుల్‌గా మనకి లావా పొంగుతుంది అని జెప్పేసి అనుకున్నాం గదా! సో, ఒకసారి మీ మైండ్‌లో లావాని ఇమాజిన్ జేసుకుంటే అంటే ఒక వోల్కెనో ఓకే. వోల్కెనోని మీరు ఇమాజిన్ జేసుకున్నట్లయితే, ఆ వోల్కెనో నుంచి వచ్చిన లావా ఏదైతే ఉందో అంటే అగ్నిపర్వతం వోల్కెనో అంటే ఏంటండి ఇక్కడ అగ్నిపర్వతం. అగ్నిపర్వతం నుంచి వచ్చిన లావా ఏదైతే ఉందో అది చాలా ఎర్రగా మోల్టన్ మ్యాగ్మా లాగా ఉంటదనమాట. ఓకేనా? లావా అంటే నథింగ్ బట్ ఒక రెడ్ మోల్టన్ మ్యాగ్మా. అయితే
అది మన భూమి మీదకి వచ్చి పడి మన భూమి సర్ఫేస్ మీద సెటిల్ అయ్యి, కూల్ అయిన తర్వాత మనకి ఒక సాలిడ్ ఫార్మ్ చాలా గట్టిగా మారుతూ ఉంటుంది. దాన్నే ఎక్స్‌ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటారనమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుందండి మనకి భూమి లోపడే మనకి మాగ్మా అనేది కూల్ అయిపోతుంది. అక్కడే రాక్ లాగా ఫార్మ్ అయితే దాన్ని ఇంట్రూజివ్ రాక్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్‌లో. ఓకేనా? మరి ఎక్స్‌ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్‌కి ఎగ్జాంపుల్ ఏంటండి? ఎక్స్ ఎక్ ఆహ్, ఎక్స్‌ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అనేవి చాలా ఫైన్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్ లాగా ఉంటాయండి. ఎగ్జాంపుల్ మనకి బసాల్ట్. ఓకేనా? బసాల్ట్ అనేది ఎగ్జాంపుల్. అండ్ ద డెక్కన్ ప్లాట్యూ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బసాల్ట్ రాక్స్. ఆల్రెడీ మనము ప్రీవియస్ చాప్టర్స్‌లో నేర్చుకున్నాం. డెక్కన్ ప్లాట్యూ ఏరియా అంటే మన మిడిల్ ఉన్న ఏరియా. ఆల్‌మోస్ట్ మనకి తెలంగాణ ఇటు సైడ్ మిడిల్‌లో ఉన్న ఏరియాస్ అన్నమాట మనకి. ఓకేనా? సో, అంటే మనం ఇండియన్ పెనిన్సులా తీసుకున్నాం గదా! పెనిన్సులా అంటే ఏంటంటే మనకి 3 సైడ్స్ వాటర్‌తో కవర్ అయ్యి ఉన్న ఆహ్, ఒక బాడీ అని జెప్పుకోవచ్చు. ఆ పెనిన్సులాలో సెంటర్ పార్ట్ ఈస్ ద డెక్కన్ ప్లాట్యూ అన్నమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ద డెక్కన్ ప్లాట్యూ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బసాల్ట్ రాక్స్ అన్నమాట. ఓకేనా? అంటే ఎక్స్‌ట్రూసివ్ ఇగ్నియస్ రాక్‌కి ఎగ్జాంపుల్ బసాల్ట్. ఓకేనా? నెక్స్ట్. సో, ఇంట్రూజివ్ రాక్ గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి, ఇంట్రూజివ్ రాక్ అంటే ఇంటర్నల్‌గా లోపల కూల్ డౌన్ అయిన రాక్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇవి లోపడే కూల్ అవుతాయి కాబట్టి చాలా లార్జ్ గ్రెయిన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? మనకి బసాల్ట్ చూసుకున్నట్లయితే చాలా ఫైన్ గ్రెయిన్డ్ ఉంటాయి. బట్ ఆహ్, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ చూసుకుంటే చాలా లార్జ్ గ్రెయిన్స్ అంటే చాలా పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయన్నమాట. దీనికి ఎగ్జాంపులే మనకి గ్రానైట్. అంటే మనము హౌస్ కన్‌స్ట్రక్షన్ అప్పుడు గూడా గ్రానైట్స్ వాడుతూ ఉంటాం గదండీ! ఆ గ్రానైట్ ఏంటి అంటే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్. ఓకేనా? నెక్స్ట్ గ్రైండింగ్ స్టోన్స్ యూజ్డ్ టు ప్రిపేర్ పేస్ట్ ఆర్ పౌడర్ ఆఫ్ స్పైసెస్ అండ్ గ్రెయిన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్రానైట్ అనమాట. అంటే మనకి స్టోన్స్‌ని కూడా మనకి గ్రైండింగ్ జేస్తూ ఉంటారండి. దాంతో మనకి చాలా మల్టిపుల్ పర్పసెస్ అనేది ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు కొన్ని రాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలి? తిరుపతి కొండ లాంటిది చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకి ఏదన్నా గాలులు గానివ్వండి, పెద్ద పెద్ద గాలులు లేదా వర్షంతో కూడిన పెద్ద పెద్ద గాలులు మనకొస్తే తిరుపతి కొండ వదిలేయండి. ఏదన్నా ఒక పెద్ద కొండ అనుకోండి. అయితే అక్కడి నుంచి కొండ చర్యలు విరిగినాయి అంటారు. అలా విరిగినప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ఒక రాక్ ఉంటది. అది అలా రోల్ అవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరి రోల్ అయ్యేటప్పుడు మంచి గుండ్రంగా కాకుండా ఏముంటుందండి అది మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది. మధ్యలో అలా అలా కొద్దిగా ముందుకెళ్తుంటే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ లాగా అవుతూ ఉంటాయన్నమాట. వాటిని సెడిమెంట్స్ అంటాం. అయితే చూడండి ఇక్కడ రాక్స్ రోల్ డౌన్, క్రాక్ అండ్ హిట్ ఈచ్ అదర్ అండ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్. గుర్తున్నాయి గదండీ! ఇప్పుడు పెద్ద రాయిని మీరు ఒక కొండ మీద నుంచి దోసారనుకోండి. అది యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చి కింద పడదు గదా! మధ్యలో ఇంకేదన్నా రాయికి తగిలి బ్రేక్ అవుతది. మళ్ళా ఈ 2 బై ఇంకా వేటికో తగిలి అట్లా చిన్న చిన్నగా బ్రేక్ అయ్యి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ లాగా బ్రేక్ అయితే ఆ చిన్న స్మాలర్ పార్టికల్స్‌ని ఏమంటామంటే సెడిమెంట్స్ అంటాం. ఓకేనా? ఈ సెడిమెంట్స్ మరి ఎలా ట్రాన్స్‌పోర్ట్ అవుతాయండి మనకి? విండ్స్ వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము. విండ్స్ వచ్చినప్పుడు గానివ్వండి, లేదా మనకి వర్షపాతాలొచ్చి అలాంటప్పుడు గాని, అలాంటి లేదా వాటర్ ఏరియాస్‌లో ఉన్నాయనుకోండి. అవి అలా వాటర్‌లో కొట్టుకెళ్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, సెడిమెంటరీ రాక్ ఆహ్, ఈ మెటామార్ఫిక్ రాక్ కింద ఎలా మారిందనేది మనకిక్కడ ఇమేజ్ ఇచ్చారు. అది మనం తర్వాత చూద్దాము. ఇంకొకటి మనకి చిన్న గ్లాసరీలో ఇచ్చారండి చూడండి. ఫాజిల్స్ అంటే ఏంటో మనకిక్కడ మీనింగ్ ఇచ్చారు. ఫాజిల్ అంటే ఏంటి అంటే, ద రిమైన్స్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ట్రాప్డ్ ఇన్ ద లేయర్స్ ఆఫ్ ద రాక్స్ ఆర్ కాల్డ్ ఫాజిల్స్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. అండ్ అలాగే కొన్ని యానిమల్స్ ఉంటాయన్నమాట. అంటే లైక్ ఇప్పుడు ప్లాంట్ చనిపోయినా గాని, యానిమల్ చనిపోయినా గాని అవేంటి అంటే చనిపోతాయి. చనిపోయిన తర్వాత కింద కొద్దిగా దిగుతూ ఉంటాయి కాబట్టి అవి అలా రాక్ లేయర్స్‌లో మనకి ఇరుక్కుపోతూ ఉంటాయన్నమాట. సో, వాటినే మనం ఫాజిల్స్ అంటాం. ఓకేనా? ఫాజిల్ అంటే వాచ్ అనేరు మళ్ళిక్కడ. సో, చూడండి సెడిమెంట్స్ గురించి నేర్చుకున్నాము. అయితే దీస్ లూజ్ సెడిమెంట్స్ ఆర్ కంప్రెస్డ్ అండ్ హార్డెన్డ్ టు ఫార్మ్ లేయర్స్ ఆఫ్ రాక్ అన్నమాట. అంటే ఏవైతే మనం ఇలా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్‌తో ఉన్న సెడిమెంట్స్ అనేవి మనకి వాటర్ అండ్ విండ్‌తో అలా కొట్టుకుపోయి ఒక దగ్గర డిపాజిట్ అవుతాయో, ఇవన్నీ కూడా కంప్రెస్ అయిపోయి చాలా గట్టిగా ఫార్మ్ అయితాయన్నమాట. కొన్ని లేయర్స్ ఆఫ్ రాక్ లాగా ఫార్మ్ అయితే వాటినే సెడిమెంటరీ రాక్స్ అంటారు. ఓకేనా? అంటే చిన్న చిన్న సెడిమెంట్ అంటే చిన్న ముక్కండి. అలా ముక్కలు కొట్టుకెళ్ళి మళ్ళీ అవన్నీ గూడా మనకి స్ట్రాంగ్ రాక్‌గా కంప్రెస్ అయితే వాటిని సెడిమెంటరీ రాక్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ శాండ్‌స్టోన్. శాండ్‌స్టోన్ అనేది ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెడిమెంటరీ రాక్ అన్నమాట. ఓకేనా?
ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీస్ రాక్స్ మే ఆల్సో కంటైన్స్ ఫాజిల్స్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ అదర్ మైక్రో ఆర్గానిజం దట్ వన్స్ లివ్డ్ ఆన్ దెమ్. ఓకేనా. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఫాజిల్ అంటే ఏంటో. అలాగా మనకి ఈ రాక్స్‌లో మనకి ఫాజిల్స్ కూడా కనిపిస్తాయని చెప్పేసి చెప్తున్నాననమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇగ్నియస్ రాక్స్ అంటే తెలిసిపోయింది, మనకొక ఐడియా వచ్చింది. సెడిమెంటరీ రాక్స్ అంటే కూడా మనకొక ఐడియా వచ్చింది. అయితే ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ అనేవి దే చేంజ్ ఇంటూ మెటామార్ఫిక్ రాక్స్ అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఒక రాక్ కొద్దిగా లేయర్స్ లాగా ఇలా కనిపిస్తుంది కదా! ఇగ్నియస్ రాక్స్ కానివ్వండి, సెడిమెంటరీ రాక్స్ కానివ్వండి ఎలా చేంజ్ అవుతాయంటండి, చాలా గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్‌తో అవి మెటామార్ఫిక్ రాక్ కింద చేంజ్ అవుతాయంట. సో, ఇక్కడ చూడండి ఒక సెడిమెంటరీ రాక్ అనేది మెటామార్ఫిక్ రాక్ కింద ఎలా చేంజ్ అయిందో మనకిక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్లే చేంజెస్ ఇంటూ స్లేట్ అండ్ లైమ్‌స్టోన్ ఇంటూ మార్బుల్. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి మనకి లైమ్‌స్టోన్ గురించి అండ్ అలాగే క్లే గురించి ఇచ్చారు. ఇప్పుడు మనకి క్లే ఏదైతే ఉంటదో మట్టి, అది ఒక స్లేట్ కింద మారుతది. ఓకేనా. మీకు వీటన్నిటికి గూడా నేను ఇమేజెస్‌లో, పీపీటీలో ఇస్తాను కాబట్టి మీకు క్లే అంటే ఏంటి, స్లేట్ అంటే ఏంటో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది. నెక్స్ట్ లైమ్‌స్టోన్ అంటే ఏంటంటే మనకి సున్నపు రాయి అంటారు గదా తెలుగులో. అది మార్బుల్ కింద ఎలా మారుతుంది? ఇప్పుడు మనము ఇళ్లల్లో మార్బుల్స్ యేసుకుంటాం. అయి ఎలా మారుతాయి అనేది గూడా ఇట్ ఈస్ డ్యూ టు ద హై ప్రెషర్ అండ్ హీట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకేనా. దే ఆర్ నథింగ్ బట్ ద ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కన్వర్టింగ్ ఇంటూ ద మెటామార్ఫిక్ రాక్స్ అన్నమాట. ఓకేనా. సో, చూడండి మనకి రాక్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి మనకి. అండ్ ద హార్డ్ రాక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ రోడ్స్, హౌసెస్, బిల్డింగ్స్ ఎట్సెట్రా. ఇప్పుడు మనకి హార్డ్ రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసే కదండీ మనకి ఇల్లు కట్టడం గానివ్వండి, రోడ్లేయడం గానివ్వండి. ఇప్పుడు రోడ్లేసేటప్పుడు కూడా మనకి కంకర అవన్నీ మనకి యూజ్ చేస్తూ ఉంటామనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి. ఇంటి దగ్గర ఏమన్నా హౌస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటే కంకర రాయి తీసుకొస్తారు. అంటే పెద్ద రాయి చిన్న చిన్న రాళ్ళ కింద ఉంటది. అదొక మెషిన్‌లో ఏస్తే గ్రైండ్ చేసి దాంట్లో ఇసుక, ఇంకా సిమెంట్ కూడా ఏస్తే ఒక మంచి ముద్దలాగా అవుతుంది కాబట్టి అది పేస్ట్‌లాగా రాస్తారనమాట ఇళ్ళలకి. అంటే బిల్డింగ్స్ కట్టడానికి. నెక్స్ట్ చూడండి. యూ యూజ్ స్టోన్స్ ఇన్ మెనీ గేమ్స్. స్టోన్స్ కూడా మనం మెనీ గేమ్స్‌లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 స్టోన్స్ 7 రాళ్ళు ఇవన్నీ చిన్న పిల్లల కోసం ఇచ్చారులెండి. లైట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి. కలెక్ట్ పిక్చర్స్ ఆఫ్ సమ్ మాన్యుమెంట్స్ అండ్ ఫౌండ్ ఔట్ విచ్ రాక్స్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ దెమ్. ఇక్కడ 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి మనకు. ఒకటి రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది అండ్ అలాగే తాజ్ మహల్ కనిపిస్తుంది. ఓకేనా. మరి ఇదేంది ఎర్రగా ఉంది, ఇదేంటి మనకి వైట్‌గా ఉందని మీకు డౌట్ రావాలి కదండీ. ఈ రెడ్ ఫోర్ట్ ఎర్ర కోట ఏదైతే ఉందో ఇది రెడ్ శాండ్ స్టోన్‌తో తయారు చేసామన్నమాట మనకిక్కడ. ఓకేనా. మనకి మరి శాండ్ స్టోన్ అంటే ఏంటండి? ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. శాండ్ స్టోన్ ఈస్ నథింగ్ బట్ ఏ సెడిమెంటరీ రాక్. ఓకేనా. సో, సెడిమెంటరీ రాక్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి అంటే శాండ్ స్టోన్. సో, అలా రెడ్ శాండ్ స్టోన్‌తో కట్టిందే మనకి ఎర్రకోట. మరి వైట్ మార్బుల్ అంటే ఏంటండి మనకిక్కడ ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ మెటామార్ఫిక్ రాక్ కింద మారుతాయి కాబట్టి ఎగ్జాంపుల్ మార్బుల్. ఇలాగే వైట్ కలర్‌లో ఉన్న మార్బుల్‌తో మనకి తాజ్ మహల్ అనేది కట్టడం జరిగిందనమాట. ఓకేనా. యెస్. నెక్స్ట్ చూడండి. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ వన్ టైప్ ఆఫ్ రాక్ చేంజెస్ ఇంటూ అదర్ టైప్ అండర్ సర్టెన్ కండిషన్స్ ఇన్ ఏ సైక్లిక్ మేనర్. అంటే మీరు షాక్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ రాక్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ రాక్ కింద కూడా మారొచ్చనమాట. ఎలా మారుతుందండి అది అంటే, దానికొక సైక్లిక్ ప్రాసెస్ ఉంది. ఆ సైక్లిక్ ప్రాసెస్‌ని మనం రాక్ సైకిల్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఆ రాక్ సైకిల్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. సో, యూ హావ్ ఆల్రెడీ లెర్న్డ్ వెన్ ద మాల్టన్ మాగ్మా కూల్స్ ఇట్ సాలిడిఫైస్ టు బికమ్ ద ఇగ్నియస్ రాక్. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మాల్టన్ మాగ్మా ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. మనకి మాగ్మా ఏదైతే ఉందో ఇది అగ్నిపర్వతం. కంప్లీట్‌గా ఇది అగ్నిపర్వతం అయితే దీంట్లో నుంచి మనకి ఇలా బయటికొచ్చి రాక్ అనేది గట్టిగా అయితే దాన్నే మనకి ఎక్స్‌ట్రూజివ్ ఆహ్, రాక్ అని చెప్పుకుంటాం. ఎక్స్‌ట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అని చెప్పుకుంటాము. అండ్ ఇలా మాగ్మా అనేది మనకి ఇలా లోపడే మనకిక్కడ గట్టిగా అయిపోతే దాన్ని ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అని చెప్పుకున్నాం కాబట్టి దీని ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆహ్, ఏమని? వెన్ ద మోల్టన్ మాగ్మా కూల్స్ ఇట్ సాలిడిఫైస్ అండ్ బికమ్స్ ఇగ్నియస్ రాక్. దీస్ ఇగ్నియస్ రాక్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ పార్టికల్స్ అండ్ ఆర్ ట్రాన్స్‌పోర్టెడ్ అండ్ డిపాజిట్ ఇంటూ సెడిమెంటరీ రాక్స్. ఇప్పుడు మనకి ఇలా మోల్టన్ మాగ్మా ఏదైతే హార్డ్ అయితే ఉంటుందో మనకి ఇగ్నియస్ రాక్ కింద అవుతుంది. మరి ఈ ఇగ్నియస్ రాక్‌ని ఏం చేస్తారండి? అది గూడా కింద పడ్డా, లేకపోతే మనము అది లైక్ ట్రాన్స్‌పోర్టేషన్ లైక్ విండ్ అండ్ వాటర్‌తో ట్రాన్స్‌పోర్ట్ అయినప్పుడు కూడా ఈ ఇగ్నియస్ రాక్ గూడా మనకి సెడిమెంటరీ రాక్ కింద మారుతుంది.
ఓకేనా? మరి ఇలా సెడిమెంట్స్ అన్నీ గూడా అంటే ఈ చిన్న చిన్న ముక్కలన్నీ గూడా ఇలా పేరుకుపోయి ఏమవుతున్నాయంటే ఇక్కడ ఒక సెడిమెంటరీ రాక్ కింద మారుతుందనమాట. ఓకేనా? అయితే మనం జెప్పుకున్నాం ఇక్కడ. వెన్ ద ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు హీట్ అండ్ ప్రెషర్ అంటే ఇగ్నియస్ రాక్ అండ్ అలాగే సెడిమెంటరీ రాక్ గూడా మనకి హీట్ అండ్ ప్రెషర్ వల్ల ఏమవుతుందండి మెటామార్ఫిక్ రాక్స్ కింద మారుతుందనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి ఇచ్చారు. ఓకేనా? చేంజెస్ ఇంటూ మెటామార్ఫిక్ రాక్ అనమాట. ఓకేనా? సో ద మెటామార్ఫిక్ రాక్స్ విచ్ ఆర్ స్టిల్ అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్స్ మెల్ట్స్ డౌన్ టు ఫార్మ్ మాల్టన్ మ్యాగ్మా. మళ్ళీ మెటామార్ఫిక్ రాక్ కూడా ఏమవుతుందండి రాక్ సైకిల్‌లో మళ్ళీ ఇటు సైడ్ యారో ఇచ్చారు చూడండి. ఈ మెటామార్ఫిక్ రాక్‌కి కూడా మళ్ళీ దానికి బాగా హీట్ అండ్ ప్రెషర్ ఇచ్చామనుకోండి ఏమవుతుందంట, అలా హీట్ అండ్ ప్రెషర్ వల్ల అది కూడా మళ్ళీ కరిగిపోయి మళ్ళీ మ్యాగ్మా కింద మారుతుందంట. ఓకేనా? సో చూడండి ఈ సైకిల్ అనేది ఎలా తిరుగుతుందో. మళ్ళీ ఈ మ్యాగ్మా అనేది కూల్ డౌన్ అవుతుంది, సాలిడిఫై అవుతుంది. మళ్ళీ ఇగ్నియస్ రాక్స్ కింద చేంజ్ అవుతుందనమాట. సో దిస్ ఈస్ ఎ కంప్లీట్ రాక్ సైకిల్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి రాక్స్ ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్. ఓకేనా? మన రాళ్ళు ఏవైతే చూస్తామో ఆ రాళ్ళల్లో డిఫరెంట్ మినరల్స్‌తో తయారై ఉన్నాయి. మినరల్స్ ఆర్ న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్సెస్ విచ్ హావ్ సర్టెన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ డెఫినిట్ కెమికల్ కాంపోజిషన్. ఇప్పుడు మనకి డే టు డే లైఫ్‌లో మనకి మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మనకి మినరల్ వాటర్ అని తాగుతాం. ఓకేనా? బిస్లరీ వాటర్, కిన్లే వాటర్ ఇవన్నీ కూడా మినరల్ వాటర్ కేవలం మనకి 20 రూపీస్‌కి 1 లీటర్ ఇస్తున్నాం అని జెప్పేసి అంటాము. మరి బయట మన ఇంటి దగ్గర వాటర్ ప్లాంటోడు ఏం జేస్తాడండి? వాడు మినరల్ వాటర్ నేను ఒక లీటర్ కొనుక్కోవడానికి రూ. 20 ఖర్చు పెడుతున్నా. మా ఇంటి దగ్గరోడైతే నాకు 20 రూపీస్‌కి 20 లీటర్స్ క్యాన్ నిండా ఇస్తున్నాడు అంటారు. బట్ వాడు ఒరిజినల్‌గా మినరల్స్ వేయడండి. అవి జస్ట్ ఏంటంటే మనకి ఆ వాటర్ మంచిగా ఫిల్టర్ చేసి ఇస్తారు వాళ్ళు మీకు. కాపోతే ఒరిజినల్‌గా మీకు వాటర్‌లో మినరల్స్ వెయ్యాలి అనుకుంటే అవి చాలా కాస్ట్‌లీ మినరల్స్ కూడా. ఓకేనా? ఆ మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేచురల్‌గా మనకి భూమిలో నుంచి మనం తీసుకుంటాము. లేదా భూమి మీద ఉన్న రాక్స్‌లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఓ వీడియో చూస్తాం. విరాట్ కోహ్లీ తాగే వాటర్ అయితే రూ. 600 అంటే దాంట్లో సమ్ రిచ్ మినరల్స్ అనేవి ఉండొచ్చు ఆ వాటర్‌లో. ఓకేనా? మేము రీసెంట్‌గా బ్లాక్ వాటర్ అనేవి చూస్తున్నాము. ఇవన్నీ డిఫరెంట్‌గా వస్తున్నాయన్నమాట మనకి మార్కెట్‌లో. ఓకేనా? సో, రాక్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్. మినరల్స్ ఆర్ న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్సెస్ విచ్ హావ్ వాటికి సర్టెన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండి అండ్ డెఫినిట్ కెమికల్ కాంపోజిషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యూమన్ కైండ్. మనకి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటిని కొన్నిటిని ఫ్యూయల్స్ లాగా కింద వాడుతూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ గానివ్వండి, నేచురల్ గ్యాస్ గానివ్వండి, పెట్రోలియం గానివ్వండి, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనకి ఇండస్ట్రీస్ అంటే మనకి మనము ఇండస్ట్రీస్‌లో వర్కర్స్ సర్వైవ్ అవ్వాలన్నా, వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండాలన్నా వాళ్ళు అక్కడ తయారు చేస్తూ ఉంటారు కదా! డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో, అక్కడికి కావాల్సిన ఐరన్ గానివ్వండి, అల్యూమినియం, గోల్డ్, యురేనియం ఎట్సెట్రా ఇవన్నీ గూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్ మెడిసిన్ అండ్ ఫెర్టిలైజర్స్‌లో గూడా ఇవి యూజ్ చేస్తూ ఉంటారనమాట కంప్లీట్‌గా ఈ మినరల్స్ అనేవి. సో, చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో, ఈ చాప్టర్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి? ఒకసారి సమ్మప్ జేసుకుందాము. ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకుంది ఫస్ట్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. ఏమున్నాయండి మనకి క్రస్ట్ ఉంది, మ్యాంటిల్ ఉంది, కోర్ ఉంది. సో, ఏది ఎక్కువ పార్ట్ ఉందండి మనకి 84% మనకి మ్యాంటిల్ ఉంటే, 1% క్రస్ట్ ఉంటే, రిమైనింగ్ 15% కోర్ ఉందనమాట. ఓకేనా? తర్వాత టైప్స్ ఆఫ్ రాక్స్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ ఉన్నాయి. ఇగ్నియస్ రాక్స్ ఏంటండి మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్‌ట్రూజివ్ అండ్ ఇంట్రూజివ్ అని జెప్పేసి చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఓకేనా? అండ్ వీటికి ఎగ్జాంపుల్ ఏంటండి మనకిక్కడ బసాల్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం మనం ఇక్కడ. ఓకేనా? తర్వాత మనకిక్కడ సెడిమెంట్స్‌కొచ్చేసి శాండ్ స్టోన్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం మనం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లైమ్ స్టోన్ అండ్ అలాగే క్లే గురించి మనకిక్కడ మెటమార్ఫిక్ రాక్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం అన్నమాట. సో, ఇది చిన్న సింపుల్ చాప్టర్ బట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి క్వెషన్స్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ దీని పీపీటీ గూడా మాక్సిమం మనం రేపే 2 కలిపి రిలీజ్ చేసుకుందాం. దట్ ఈస్ చాప్టర్ 1 అండ్ అలాగే చాప్టర్ 2 యొక్క పీపీటీస్ గూడా. ఒకవేళ పీపీటీస్ మీరు ప్రీవియస్ చాప్టర్స్‌వి డౌన్‌లోడ్ చేసుకోనటువంటి వాళ్ళుంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ జేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మంచి హెచ్‌డీ క్వాలిటీ పీపీటీస్ అన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.